ఛానల్ టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారన్నమాట. సో ఆల్రెడీ కొంత స్టార్ట్ అవ్వాల్సిన కౌన్సిలింగ్ అనేది 4th షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో చాలా మట్టుకి ఎంపీసీ కట్ ఆఫ్ ర్యాంక్స్ కేటగిరీ వైజ్గా చెప్పడం అయితే జరిగిందన్నమాట. అలాగే సిబిఐటి ఇంకా జేఎన్టీయూహెచ్ 20 కాలేజెస్ బ్రాంచ్ వైజ్గా చెప్పాము. ఇంకా డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చెప్పడం అయితే జరిగింది. కౌన్సిలింగ్ కావాల్సిన సర్టిఫికెట్స్ ఏమేమి కావాలనేది కూడా చెప్పాము. హెల్ప్లైన్ సెంటర్కి ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పడం అయితే జరిగింది అన్నమాట. ఈరోజు వీడియోలో ఓయూకి సంబంధించిన అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా చెక్ చేసుకోవాలి, బ్రాంచ్ వైజ్గా ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మేము చూసుకున్నట్లయితే కనుక ఇన్స్టిట్యూట్ కోడ్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఓయూసిఈ అనేది ఇచ్చారు. అది ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్కి సంబంధించి. ఓయూసిఈఎస్ఎఫ్ అని ఉంది కదా, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ అండి ఇవి. ఓయూసిటీఎస్ఎఫ్ అని ఇచ్చారు కదా, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి ఇది. సో 3 టైప్స్ ఆఫ్ కాలేజెస్లో కూడా మనకైతే కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ఓసీ బాయ్స్ సిఎస్సి చూసుకున్నట్లయితే కనుక 2164 2164తో క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఓసీ బాయ్స్కి సంబంధించి. అలాగే గర్ల్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 2727 లోపల ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళకైతే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఓసీ సంబంధించి. అలాగే మీరు బీసీసీ కానీ బీసీడి కానీ చెక్ చేసుకున్నట్లయితే కనుక బీసీడి బాయ్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక 2700 ర్యాంక్ అయితే ఈ లోపల ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళకైతే ఈ కాలేజ్లో ఈ యూనివర్సిటీలో అయితే సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. గర్ల్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 3938తో క్లోజ్ అవుతుంది. ఈ లోపల ర్యాంక్ ఎవరికైనా వచ్చినట్లయితే కనుక వాళ్ళకైతే ర్యాంక్ అనేది రావడం అయితే జరుగుతుంది, ఈ కాలేజీలో సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ యూనివర్సిటీలో ఫీజెస్ ఎంత అని చూసుకున్నట్లయితే కనుక సిఎస్సికి వచ్చేసి 50,000 అన్నమాట. ఓయూసిఈ అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్లో చూసుకున్నట్లయితే కనుక మనకైతే సిఎస్సి బ్రాంచ్ అనేది అవైలబిలిటీగా లేదు, ఏఐఎం అయితే ఉంది. అలాగే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే కనుక సిఎస్సి ఈసీఈ వచ్చి టాప్ బ్రాంచెస్ అండి. ఎక్కువగా పోటీ పడేది సిఎస్సి ఈసీఈ అయితే ఎక్కువగా ఉన్నది. తర్వాత వచ్చి మీడియంగా చూసుకున్నట్లయితే కనుక త్రిబుల్ మెకానికల్ అయితే మనకైతే ఎక్కువగా పోటీ అయితే కనబడుతుంది. మోడరేట్గా చూసుకున్నట్లయితే కనుక లోలో చూసుకున్నట్లయితే కనుక బిఎంఈ సివిల్ ఇవి మాత్రం లోలో అయితే ఉన్నాయండి, అసలు పోటీ దీనికైతే లేదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సిఎస్సికి సంబంధించి ఓయూ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీల్లో మనకైతే లేదు కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ బాయ్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 6858తో అయితే ర్యాంక్ అయితే క్లోజ్ అవుతుంది అనమాట. ఈ ర్యాంక్తో ఎవరికైనా సీట్ వస్తుంది ఈ యూనివర్సిటీలో అనేది. అలాగే ఎస్సీ గర్ల్స్కి కూడా సంబంధించి 6858తో ర్యాంక్ అయితే క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఓయూసీయూలో కాలేజ్ అన్ని బ్రాంచెస్కి సంబంధించి 50,000 అయితే ఫీజు అయితే ఉండబోతుంది అనమాట. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో జనరల్ కానివ్వండి గర్ల్స్ కానివ్వండి, సో వాళ్ళకైతే 2444తో అయితే క్లోజ్ అవుతుంది. గర్ల్స్కి వచ్చేసి 2727తో అయితే గర్ల్స్కి అయితే క్లోజ్ అవుతుంది. ఈ లోపల ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో ఈ యూనివర్సిటీలో అనేది సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఇవి కన్ఫర్మేషన్ కాదండి, ఒక 200 to 300 వరకు అయితే మీరైతే వేసుకోవచ్చు. ఆ లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా మీకు అయితే సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సపోజ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక బీసీడి గర్ల్స్కి వచ్చేసి 3938 ఇచ్చారు కదా, అలాగే 4000 వరకు కూడా మనం అయితే చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. 4000 లోపల ఎవరికైనా ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళకి సీట్ అయితే రావుతుంది. అలాగే 4500 ర్యాంక్ వచ్చింది వాళ్ళకైతే సీట్ అనేది కష్టం అండి, బీసీడి వాళ్ళకి చెప్తున్నాను. సో అలాగైతే సీట్ అనేది కొంచెం రావడం అయితే కష్టం అవుతుంది. ఇప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఎంపీసీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా చూసుకోవాలి అన్ని కాలేజెస్కి సంబంధించి. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది, లింక్ ఇస్తాను. లేదా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మన వీడియోస్ చాలా ఉంటాయండి, వెంటనే క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి.